రాష్ట్రంలో ప్రభుత్వం మారినా సరే ఆరోగ్యశ్రీ పథకం మాత్రం గాడిలో పడకపోవటం తీవ్ర దుమారం రేపుతోంది. పారిశ్రామికవేత్తలకు రాయితీలు, కాంట్రాక్టర్లకు బిల్లు ఎంచక్క చెల్లింపులు చకచక జరిగిపోతాయి. కానీ నిరుపేద ప్రజలకు చెల్లింపులు అనేసరికి ఎక్కడ లేని ఆటంకాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు బకాయిల కోసం పలుమార్లు సేవలు బంద్ చేయడం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు కలిపి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇందులో 1,500 కోట్ల రూపాయలను ఈ నెల 25వ తేదీలోగా చెల్లించాలని, లేని పక్షంలో వైద్య సేవలు బంద్ కొనసాగిస్తామని ఆసుపత్రుల సంఘం నేతలు ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పథకం పేరు కూడా మారిపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించే ఈ పథకం దేశంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాందిగా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పేరిట ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల సంఖ్య గణనీయంగా పెంచడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పథకంగా మార్చాలని జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిల కోసం గత ఏడాది ఆగస్టులో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని ఆశ్రయించగా సెప్టెంబర్లో చెల్లిస్తామని బదులిచ్చారు. కానీ 4 నెలలు గడుస్తున్నా ₹1 కూడా చెల్లించలేదు. దీంతో జనవరి 6వ తేదీ నుంచి వైద్య సేవలు బంద్ పాటిస్తున్నామని సంఘం నేతలు ప్రకటించడం తెలిసిందే. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు కావాలి అంటే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, పలు రకాల ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 85 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆసుపత్రులకు 35% మేరకు ఛార్జీలు పెంచాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపించడం తెలిసిందే. ఈ విధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వము ఆటలాడుకోవడంతో సగటు రోగులు తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కారణంగా నిరుపేద రోగులు ఆపరేషన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ కారణంగా విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడిపోయాయి. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరడం కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే ప్రభుత్వ బిల్లుల చెల్లింపులతో సంబంధం లేకుండా యథావిధిగా పేద రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. విశాఖలోని కేజీహెచ్, విమ్స్, ఈఎన్టీ, విక్టోరియా, టీబీ, ఛాతీ, ఆర్సిడి, మానసిక ఆసుపత్రుల వద్ద రోగులు పెద్ద సంఖ్యలో కనిపించారు. వైద్యో నారాయణ హరి నానుడి మరిచి మరి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తరచూ సమ్మె చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. పైగా ప్రభుత్వం బిల్లులు ఇస్తున్నా సరే పలు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ రోగుల కుటుంబీకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల నిర్వహణ భారం పేరిట తరచూ సమ్మె బాట పట్టడం గమనార్హం. ప్రభుత్వం అన్నాక కొన్ని చెల్లింపులు అటు ఇటు అవుతుంటాయి. అంత మాత్రాన వైద్య సేవలు నిలిపేసి మరి ఆసుపత్రులు సమ్మె చేయడం క్షమించరాని నేరమని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం తమను చర్చలకు కూడా పిలవలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వింటున్నాం, చాలా ఎన్టీఆర్ వైద్య సేవ కేసుల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవట్లేదని అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఈ కేసులు తీసుకోకుండా స్ట్రైక్లోకి వెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇది డ్యూ టు పేమెంట్స్ ఏవి జరగలేదని వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కంప్లైంట్ని మన గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ గారు అండ్ కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ
రీసెంట్గానే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. 500 crores దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఆన్ ద పేమెంట్ బేసిస్. వాళ్ళకి కావాల్సినవన్నీ క్లియర్ చేస్తామని కూడా గవర్నమెంట్ చెప్పింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఏ వేళలో వచ్చినా ఏ ప్రాబ్లం లేదు, మేము స్వీకరిస్తున్నాం, మీకోసం మేము పనిచేస్తాం. సో ఎన్టీఆర్ వైద్య సేవలోనే మీకు కేసులన్నీ జరగడం అనేది జరుగుతుంది. సో మీరు ఆ కార్డు పట్టుకొని మీరు వస్తే డెఫినెట్గా మీకు సత్వరమే ఎన్టీఆర్ భరోసా స్కీమ్లోనే మీకు ఈ సర్జరీలు కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ మీకు ఉచితంగా చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఈ స్ట్రైక్ వల్ల ఏమైనా వాళ్ళు తీసుకోకపోవడం వల్ల రీసెంట్గా కేజీహెచ్లో అంటే ఎప్పుడు మనకి ఒక 100 to 200 కేసెస్ ఎప్పుడు మాకు ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు ఏ విధమైన ఇది ఏం లేదు, ఇంతవరకు ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళ స్ట్రైక్లోకి వెళ్తే కేసులు ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా స్వాగతిస్తున్నాం. ఏ పేషెంట్ వచ్చినా మేము ఆ స్కీమ్లో మేము ఉచితంగా చేయడానికి ఈ హాస్పిటల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో ఎంతమంది వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా సైడ్ నుంచి అయితే ఏ విధమైన అభ్యంతరం లేదు. చక్కగా ఈ అవకాశాన్ని బయట హాస్పిటల్స్ ఒకవేళ చేయకపోతే మీకు తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఇక్కడ వినియోగించుకొని ఇక్కడ మీరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీరు తప్పగా ఈ సేవలను మీరు తీసుకోవచ్చు. సో మా వరకు వచ్చే ఈ కేసులు పెరగడం తగ్గడం అనేది యూజువల్గా అక్కడ బయట తీసుకోకపోతే ఇక్కడ పెరుగుతాయి. పెరిగేటప్పుడు మేము దానికి కావాల్సిన ఏ వసతులు అయితే మేము కల్పించాలో వాటన్నిటికీ మేము ప్రిపేర్డ్గానే ఉన్నాం. వస్తే డెఫినెట్గా ఇక్కడ మేము వైద్యం అందించడానికి మా తరపు నుంచి ఏ విధమైన అభ్యంతరం లేదు. రిగార్డింగ్ పేమెంట్ రీసెంట్గానే మాకు 600 కేసెస్కి గవర్నమెంట్ నుంచి 2 crores హాస్పిటల్కి ఇవ్వడం అనేది జరిగింది. సో పేమెంట్ ఇష్యూలో మాకు హాస్పిటల్కి ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇదంతా రొటేషన్ బేసిస్లోనే జరుగుతుంది, కానీ మనం ఇమీడియట్గా ఇవ్వాలి అనేది ఎప్పుడు జరగలేదు. యాజ్ అండ్ వెన్ మనీ కమ్స్ దే డిస్ట్రిబ్యూట్. ఎన్టీఆర్ వైద్య సేవ వార్డులు ఎన్ని ఉన్నాయి, పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి? మన హాస్పిటల్ పడకలు మామూలుగా అప్రూవ్డ్ మనకి 1500 బెడ్ల వరకు మనకి అప్రూవ్డ్ పడకలు ఉన్నాయి. చాలా వరకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అండ్ రొటీన్ కేసులు అన్నీ మేము ట్రీట్ చేస్తాం. ఏది చేయకపోవడం అని ఉండదు. ఆన్ ఓపీ బేసిస్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో మేము ఆర్థోపెడిక్స్లో అయితే ట్రీట్మెంట్ కట్లు వేయడానికి ఇవన్నీ మేము చేయడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే కేసులకి ఎప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు. 1500 బెడ్లు, అందులో 60% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ ఎన్టీఆర్ వైద్య సేవ నుంచే మేము చేయడం అనేది జరుగుతుంది.